కంటిన్యూషన్ అండి. హెబ్రీయులు 12:24లో మరి నేను చెప్తున్నా అనుకుంటున్నారా? కాదు, చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎవరి యొద్దకు వచ్చినామంట? హేబేలు రక్తం పలికింది కదా, వాళ్ళ అన్న నన్ను చంపినాడని. ఆ పలికిన రక్తం కంటే ఇది స్పష్టంగా పలికే రక్తం అంట. ఏది? యేసు రక్తం. ఆ రక్తం యొద్దకు మీరు వచ్చి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రభురాత్రి బల్ల తీసుకున్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే అది మన లోపలికి వెళ్ళి, ఆ ద్రాక్షారసం మన లోపలికి వెళ్ళి యేసు రక్తంగా మారి అది ఏం పలుకుతుందంట? దాన్ని ఆ ప్రాణం కదండి, రక్తము ప్రాణం కదా, అది పలుకుతుందంట. ఏమని? నన్ను హింసిస్తున్నారు, ఇంకా ఈ పాపం చేస్తున్నారు అని స్పష్టంగా పలుకుతుంది. ఇంకా స్పష్టంగా నువ్వేమేం చేస్తున్నావు, లోపల నువ్వేమేం చేస్తున్నావు, నీ మనసులో ఏముందో, ఏ చెడు భావం ఉందో, నువ్వేవే క్రియలు చేస్తున్నావో అవన్నీ, నీ శరీరముతో ఏమి చేస్తున్నావో, నీ మనస్సుతో ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ స్పష్టంగా తండ్రికి స్పష్టంగా చెప్తుందంట. ఏది? యేసు రక్తం. చూడండి, నేను చెప్తలేను. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అది అందుకే మనము ఏం చేయాలంటే, మరి ఆ విధంగా ద్రాక్షరసము మనం తాగేస్తే అక్కడ యేసు రక్తం ఏం చేస్తుందంటే, ఆ ప్రాణాన్ని మనము మరీ తిరిగి యేసుక్రీస్తుని సిలువ వేస్తున్న వారం అవుతామంట. అందుకని మనం చాలా జాగ్రత్తగా మరి ప్రభురాత్రి బల్లని మనము తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి ఆ విధంగా మనం చక్కగా మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధతను ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అటువంటి పరిశుద్ధతతో ఉండి ఎప్పటికప్పుడు మన లోపల, మనం మనుషులం కాబట్టి ఏదైనా ఎప్పుడైనా పొరపాటైతే వెంటనే ఆయన యొద్దకు వచ్చి క్షమాపణ అడిగి తిరిగి ఆ పొరపాటును మనము చేయకూడదు. మరి చూడండి, అదేవిధంగా మరి మత్తయి 26:29లో మనం చెప్పుకున్నాం కదా, మరి నా తండ్రి రాజ్యము మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగననేసి మీతో చెప్పుచున్నానని దేవుడు. ఇంకా మార్కు 14:23లో సిలువ మీద వాళ్ళు బోళంతో కలిపినటువంటి ఆ ద్రాక్షారసము తాగలేదు. మరి ఇంకా చూడండి, మరి ప్రకటన